హలో అండి. ఇందాక చూపిస్తున్నావు అని అనుకుంటున్నారా? ఈవినింగ్ రొటీన్ చూపిస్తున్నానండి. ఇంకా పిల్లల్ని చదివిచేసి వాళ్ళ హోంవర్క్ అయిపోయినాక వాళ్ళు బయట ఆడుకుంటున్నారు. ఇంకా నేను వచ్చేసి 6:30 కల్లా లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. మళ్ళీ వాళ్ళు కొద్దిసేపు ఆడుకున్నాక ఎమ్మటే వచ్చి ఆకలి అంటారనమాట. అందుకే తొందరగానే చేసేస్తాను. ఇంకా ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి కదా! వాళ్ళని చదివించడానికే ఎక్కువ టైం తీసుకుంటున్నాను అనమాట. ఇంకా మార్చ్‌లోనే ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతాయి సీబీఎస్ఈ వాళ్ళకి కదా! అందుకని వాళ్ళని ఒక పని అయిపోతుందని ఫస్ట్ వాళ్ళని చదివిచేసాక ఇంక వంట స్టార్ట్ చేస్తాను. ఇలాంటి కట్ చేసి ఉండేటప్పుడే ఇవి కట్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. బీన్స్, క్యారెట్ కలిపేసి ఫ్రై చేసి ఇంకా టమాటా చారు చేద్దాం అనుకున్నాను అనమాట. ఇంకెప్పటికప్పుడు నీట్‌గా సర్దేసేసుకుంటాను, క్లీన్ చేసుకుంటాను. లేకపోతే అసలు పని చేయాలనిపించదు. కిచెన్ నీట్‌గా ఉంటేనే పని చేయాలనిపిస్తుంది నాకైతే. ఇంకా తర్వాత వచ్చేసి ఫ్రైలోకి ఇంక అన్నీ వేసేసుకొని ఇంకా ఆయిల్ అవి వేసేసుకొని ఇంకా ఫ్రై చేసినాను. చాలా సింపుల్‌గానే చేసేస్తాను. ఇంకా పక్కన ఎప్పుడు స్టవ్ దగ్గర ఇలా ఒక ప్లేట్ పెట్టుకుంటాను. ఇంకా దాని మీద పెట్టేసేసుకుంటాను కలిపేసేసాక. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా! అంతలోకి ఇంకా అంట్లు కూడా ఉన్నాయి. పిల్లల టిఫిన్ బాక్స్‌లు అవి కూడా ఉంటాయి కదా! ఇంకా అవి కూడా వాష్ చేసేసుకుంటానన్నమాట. ఒక పని తర్వాత ఒక పని అయిపోతే తొందరగా పని అయిపోతుంది కదా! ఇంకా మళ్ళీ తిన్నాక కూడా అంట్లు ఉంటాయి. ఇంకా అవి కూడా వాష్ చేసేయాలి. ఇంకా మా పాపకి మళ్ళీ మ్యాథ్స్ క్లాస్ ఏదో మా హస్బెండ్ తీసుకున్నారంట ఫ్రీ క్లాసెస్ అంటే ఒకసారి డెమో చూద్దాము అంటే ఇంకా ఆ క్లాస్ కూడా ఉంది. ఇంకా అందుకే ఆమె పక్కన కూడా కూర్చోవాలి. ఇంకా అందుకని ఇంకా పనులు తొందరగా చేసేసుకుంటే అయిపోతుందని ఇంక ఒక పని తర్వాత ఒక పని చేసేసుకుంటే ఇంకా అయిపోతుందని ఇంక అంట్లు కూడా వాష్ చేసేసుకున్నానన్నమాట. ఇంకా మొత్తానికైతే వంట కూడా అయిపోయింది. ఇంకా ఫ్రై చేసేసాను, చారు కూడా చేశాను. ఇంక ఈ మినీ లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి.